మరి ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. గత వారం ఏంటన్నది మనం గుర్తు చేసుకున్నాం. గత వారంలో ఉన్న విషయాలు ఏంటనేది మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి వాటన్నిటినీ కూడా అలా అవుట్లైన్ అలా చూసుకుంటూ ముందుకు వచ్చేసాం. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము చివరి భాగము ఎక్కడి నుంచి ప్రారంభమైంది? 32వ వచనం మొదలుకొని 49వ వచనం వరకు కూడా ఈరోజు మనం ధ్యానం చేసి ఈ అధ్యాయానికి ఒక మంచి ఎండింగ్ ఇద్దాం. ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. అయితే చదివే ప్రయత్నం చేద్దామా? దేవుడు భూమి మీద నరుని సృజించిన దినమున మొదలుకొని నీకంటే ముందుగా ఉండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా, గమనించాలి, క్వశ్చన్ మార్క్ ఉంది. దీని వంటి వార్త వినబడినా క్వశ్చన్ మార్క్ ఉంది అని నీవు అడుగుము. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినునట్లు మరి ఏ జనమునైనను విని బ్రతికేనా? 3వది క్వశ్చన్ మార్క్ వచ్చింది, చూసుకోండి. మీ దేవుడైన యెహోవా ఐగుప్తిలో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చెప్పున ఏ దేవుడనైనా శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతులతోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొన అంటే ప్రయత్నము చేసేనా? ఒక్క నిమిషం అక్కడ ఆగిద్దాం. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయండి ఇందులో? 4 వచ్చినాయి. ఈ 4 ప్రశ్నలకు మనం చిన్న చిన్నగా గత వారం ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నగా త్వరగా ముగించే ప్రయత్నమే నేను చేస్తా. క్లుప్త వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా. అయితే ఇప్పుడు ఈ భాగం అంతటికీ కూడా మనం ఈ అధ్యాయం, ఈ 4వ అధ్యాయం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఇది ఎన్ని భాగాలుగా విభజించుకున్నాం అంటే 4 భాగాలు 5 భాగాలుగా విభజించాం. ఈ 4-5 భాగాలు ఏంటి? మొదటి నుంచేమో కొన్ని వచనాలు విధేయతగా ఉండండి అని మోషే గారు వారికి ఉపదేశాన్ని చెప్పుచున్న సంగతులను మనం చూసాం. 2వ భాగంలోనికి వచ్చేసరికి విగ్రహారాధన గురించి మాట్లాడాడు. విగ్రహారాధన గురించి మాట్లాడుతూ నా ఆజ్ఞలు గైకొనాలి, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, నేను తప్ప నీకు ప్రప్రథమమైన స్థానము ఈ లోకములో, ఈ ప్రపంచములో, నీ జీవిత కాలములో, నీ బ్రతుకు దినములన్నింటా కూడా ఏది కూడా లేదు. నేనే నీకు ప్రప్రథమమైనటువంటి వ్యక్తిని. నీవు నాకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి, నీవు నాకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, నీవు నాకు మొదట ప్రయారిటీ ఇవ్వాలి. అవి సంగతులు. అయితే ఈ భాగం అంతటినీ కూడా వివరించుకుంటూ వస్తూ ఈ చివరి భాగం ఉంది చూసారా, 32వ వచనం మొదలుకొని 49వ వచనం వరకు కూడా ఇక్కడ తండ్రి అయిన దేవాది దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల ప్రజలను ఒక జాతిగా, ఒక వర్గముగా, ఒక తండాగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెన్. అవేంటో మరి హెడ్డింగ్ చూస్తే సరిపోదు. ఏమండి, హెడ్డింగ్ చూస్తే సరిపోద్దా?
మన లోపల మ్యాటర్లోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళి కొన్ని వచనాలు చదివినప్పుడు మనకు 4 ప్రశ్నలు ఎదురయ్యాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది ఏమని సెలవిస్తూ ఉన్నాడు? ఒక్కసారి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. ఇదిగో మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆ దిక్కు యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిందా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మీరు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు మనం అప్పుడే వెళ్దాం, కొంచెం సమయం ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ ఆలోచన చెయ్యాలి? ధర్మశాస్త్రమును, అలాగే తండ్రి అయినటువంటి దేవాతి దేవుడును, యెహోవా దేవుడును, ఆయన గురించి మనము కొన్ని విషయాలు ఇక్కడ పూర్వాపరాలను పరిశీలించాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మీరు గమనించండి, మీరు ఆలోచన చెయ్యండి. అయితే ఇప్పుడు ఆయన అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు ఏం చేస్తున్నాడంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, అంతే కదండి, లాయర్గా. ఇప్పుడు మనమందరము కూడా అది న్యాయమా అన్యాయమా, మనము న్యాయం కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు. అందుకే చక్కని వివరణతో, చక్కని ఉపమానంతో మీ ముందుకు వచ్చి ఇప్పుడు మనం చదివిన మాటలు 4 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 4 ప్రశ్నలలో కూడా నేను పూర్వాపరాలను పరిశీలించి వాటిని మీకు నేర్పించి మీ ముందు పెడతాను. అది మీరు అర్థం చేసుకుని దానిని మీరు స్వీకరించి దాన్ని అంగీకరించి మీరు దీవెనకరంగా మీ గృహాలకు మీరు వెళ్ళుదురుగాక. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఇట్టి కార్యము జరిగిందా? ఆలోచన చేయాలి. మనం ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క ప్రశ్నను మనం ఆలోచన చేస్తే ఇట్టి గొప్ప కార్యము. అయితే మనకు ఇది ఇక్కడ చదివినటువంటి ఈ మాటలో మనము ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు ఆకాశము మొదలుకొని భూమి వరకు, అంటే ఆకాశాన్ని నిర్మించింది ఎవరండి? ఏమండి, ఆమెన్ చెప్పరా మరి? హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఈ మధ్యనే చెప్పుకున్నాం మనం, మొన్న ఈ మధ్యన చక్కని వాక్యాన్ని నేర్చుకున్నాం మనం, మొన్న ఈ మధ్యన చక్కని మాటలు నేర్చుకున్నాం, మొన్న ఈ మధ్యనే ఒక చక్కని కీర్తన పరిచయం చేశాను. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అనుంది. మనకు కావలసినటువంటి మాట దాని తర్వాత ఉంది. భూమి ఆకాశములను సృజించిన, చెప్పండి, చాలా ఘోరంగా ఉన్నారండి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన భాగం తీయండి, తీసి చదవండి. ఇంకా ఎలాగైతే పని జరగదో, 3 అయిపోద్దిక చూసుకోండి. 3 అయిపోయిందంటే నా పొరపాటు ఏమీ లేదు. ఆమెన్. 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయము కలిగెను. యెహోవా వలన సహాయము కలిగిద్దంటే యెహోవా ఎంత గొప్పవాడు, యెహోవా ఎంత శక్తిమంతుడు, యెహోవా ఎంత బాహుబలం కలిగిన వాడు. ఆయనకంత శక్తి ఉందా? ఆయనకంత పరిస్థితి ఉందా? ఆయనకంత క్యాలిబర్ ఉన్నవాడా అంటే దానికే ఆన్సర్ దొరుకుతుంది. ఏంటి అంటే ఆయన భూమి ఆకాశములను, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేయాలి మరలా. 32వ వచనములో, దేవుడు భూమి మీద నరులను సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నడిచి నుండి నా మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినది. ఆమెన్. ఎవరన్నా చేశారా దాన్ని? ఎవరన్నా చేయగలిగారా? ఎవరి వల్ల అయిందా? మా తాత వల్ల ఏమైనా అయిందా? ఇప్పుడు ఏమంటాను తెలుసా? మా తాతల నేతులు నాకారు, ఇప్పుడు మేమేం చేస్తున్నామండి? అవసరమా?
అందుకనే మనం గమనించాల్సినటువంటిది ఏంటి అంటే, ఆయన ఒక వర్గముగా, ఆయన ఒక జాతిగా జనములలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు అనేటటువంటి పూర్వాపరాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు మీకు కొన్ని వచనాలు ఉన్నాయి, కానీ వాటిని నేను చూపించే ప్రయత్నం నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే సమయము అంతకంతకి పొడిగించబడతా ఉన్నది కనుక, అందుకనే నేను ముందుకు నేను మిమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిందా? ఎప్పుడు ఎక్కడ జరగలేదు, ఆయన వలన మాత్రమే జరిగింది. దేవాతి దేవుడు, జీవము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు, ఇదిగో ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవాతి దేవుని వలన మాత్రమే జనమును ఏర్పాటు చేసుకున్నాడు. ఎవ్వరును కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఈ జనముతో సహవాసం చేయడానికి ఇదిగో ఆయన పరలోకములో నుంచి అరణ్యములోనికి, ఇదిగో ప్రత్యక్షపు గుడారములోనికి దిగెను. ఆమెన్. ఆయన వల్లే జరిగింది, ఎవ్వరి వల్ల జరగలేదు. ఎవ్వరికి అంత సీన్ లేదు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. జీవము కలిగిన దేవునికి మాత్రమే అది సాధ్యమైనది. ఆకాశము నుంచి ఆయన తన సింహాసనమును వదిలిపెట్టి ఈ జనం కోసం, ఈ ప్రజల కోసం ఈయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలీల బిడల కోసం ఆయన అరణ్యములోనికి వచ్చాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు అరణ్యంలో? ప్రత్యక్షపు గుడారము. దానికే మరొక ఇంగ్లీష్ నేమ్ ఏంటి? టెబర్నికల్. ఆమెన్ చెప్పండి. ఆమెన్. రెండవ ప్రశ్నలోకి వెళ్దామా? రెండవ ప్రశ్న ఏంటి? దీని వార్త నువ్వు ఎప్పుడైనా విన్నావా? అసలు దీన్ని ఎవడు చేయలేదు నాయనా, అసలు దీని గురించి ఎక్కడా కూడా నేను వినలేదు. ఆమెన్ చెప్పండి. ఎక్కడా కూడా వినబడలేదు. ఇదిగో అని నువ్వు ఒక్కసారి అడుగు అంటున్నాడు. అక్కడ అడగండి, తెలుసుకోండి. తెలుసుకుంటే సత్యము తెలుస్తుంది. అర్థం చేసుకుంటే నువ్వు ఆలోచిస్తావు. అర్థం చేసుకోకపోతే నువ్వు ఆలోచించవు. ఇదిగో నువ్వు అర్థం చేసుకుని నువ్వు అపార్థం చేసుకుంటే గనక నిన్నెవడూ కాపాడలేడు, నీ కర్మ. అంతేనే కదా? అపార్థం చేసుకుంటే కూర్చున్న అపార్థమే, నుంచున్న అపార్థమే. మన భాషలో స్వచ్ఛమైనటువంటి ఒక సామెత ఉంది, అది వాడకూడదు, మాట్లాడకూడదు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఇదిగో నువ్వు అడిగండి తెలుసుకోండి. అడిగి తెలుసుకుని నా శక్తి ఏమాత్రముందో, నా బాహుబలము ఏమాత్రముందో మీరందరూ తెలుసుకోవాలి. నేనే మిమ్మును ఏర్పాటు చేసుకున్నాను. ఆమెన్. తర్వాత వచనంలోకి రండి. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడుట వినునట్లు మరి ఏ జనమైనను విని బ్రతికేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని మధ్యలో నుంచి ఎవరు మాట్లాడతాడండి? చాలామంది అంటే సందర్భము కాదు కానీ అయినప్పటికీ కూడా మనం తెలుసుకోవాలి. అగ్ని దేవుడు అనేవారు కూడా ఉన్నారు. అగ్ని దేవుడైతే మన ఇంటికి పిలుచుకోగలమా? మొన్న ఈ మధ్యనే ఒక మాట నేను దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఈ సందర్భం వచ్చింది. నేను ఆ సందర్భం ఆయన చెప్తున్న మాట నేను విన్నప్పుడు నేను చాలా నవ్వొచ్చింది నాకు. నిజమే కదా? అంటే ఈ భూప్రపంచం మీద మనము దేనిని ఆరాధిస్తున్నామో, దేనిని గౌరవిస్తున్నామో అర్థం పర్థం లేకుండా చేస్తున్నామని. అయితే ఇక్కడ ఏమని సెలవిస్తూ ఉన్నాడు? ఆయన ఎక్కడి నుంచి మాట్లాడాడు? 33వ వచనంలో అగ్ని మధ్యలో నుంచి మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి మనం? అగ్ని వంటి వాడు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు మనము గత భాగములో మనం ఒక మాటకు మనం గుర్తు చేసుకోవాలి వాక్యంలో. ఏమని? దహించు
అగ్ని రోషము కలిగిన వాడు అని రాయబడింది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అయితే ఆయన అగ్నిలో నుంచి మాట్లాడెను కదా, ఆ యొక్క విన్న సంగతి మరి ఏ జనమైనా విని బ్రతికారా? అగ్నిలో నుంచి ఎక్కడన్నా మాటలు నువ్వు విన్నావా? నువ్వు ఇదేనా కొత్తగా వింటున్నావు? తెలుసుకో, అడుగుము, వివరిస్తున్న సంగతిని అర్థం చేసుకో, గమనించు, గుర్తెరుగు. త్రోవ చూపించినప్పుడు త్రోవలోనికి నడు. నువ్వు అర్థం చేసుకుంటే నీకు సత్యం తెలుస్తుంది. నువ్వు ఆలోచన చేస్తే నీవు సత్యములోనికి రాబడతావు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అందుకనే ఆయన అంటున్నాడు కదా, ఏ జనమైనా బ్రతికారా? అసలు నేను అడుగుతున్నాను, ఎవరైనా మాట్లాడారా అగ్నిలో నుంచి? ఎవరునూ మాట్లాడలేదు. నాట నుండి నేటి వరకు కూడా ఎవ్వరూ మాట్లాడలేదు. మాట్లాడినటువంటి ఏకైక దేవాతి దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే జీవము కలిగిన యెహోవా దేవుడు. ఆమెన్. ఆయనకే మనం పెట్టి పిలిచేటటువంటి ఒక మంచి ముద్దు పేరుని తెలుసా? తండ్రి. అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఎవరికి చెల్లిస్తున్నాం? తండ్రికి చెల్లిస్తున్నాం. తండ్రి అంటే ఎవరో? భౌతికంగా మనల్ని కన్న తండ్రా, మనల్ని కనిన తల్లా? కాదు. సర్వలోకమును సృష్టించిన సర్వాధికారి, సర్వాంతర్యామి, సకల సృష్టికి కారణభూతుడైన తండ్రి అయిన దేవాతి దేవుడైన యెహోవా, ఆయనే జీవము కలిగిన దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి మాట్లాడాడండి? ఆయన అగ్నిలో నుంచి మాట్లాడాను. అగ్నిలో నుంచి ఇప్పుడు మనం అది విన్నాం కదా, అది చదివాం కదా. అది చదివినప్పుడు మనం ఒక్కసారి ఇలాగా చక్కగా థింక్ చేయాలి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా అగ్నిలో నుంచి మాట్లాడిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు అగ్నిలో నుంచి మాట్లాడి ఉంటే ఎవరైనా బ్రతికి ఉన్నారా? అయితే నువ్వు అగ్గిపెట్టి తీసుకుని అగ్గిపుల్ల గీసినప్పుడు నీ చెయ్యి కాలితే అని ఎందుకంటావు? అగ్ని కదా, దేవుడు కదా. ఆలోచన చేయండి. దేవుడు అగ్ని వంటి వాడు, దహించు అగ్ని, రోషము కలిగిన వాడు. ఆమెన్. ఇవన్నీ కూడా ఈ పేర్లు ఏంటండి? ఈ నామకరణాలు ఏంటండి? ఇవన్నీ చిత్ర విచిత్రంగా ఉంది. అగ్ని వంటి వాడు, అగ్ని జ్వాలల వంటి వాడు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు గలవాడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. ఇవన్నీ నామకరణాలు ఏంటంటే ఇవన్నీ ఆయనకు బిరుదులు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు చిన్ను, బన్ను, గిన్ను, కన్ను అని పిలుస్తున్నామా? ఆడికి ఒక పేరు ఉంటుంది స్కూల్లో, ఆడ కాలేజీలో పేరు ఉంటుంది. ఆ పేరు పక్కన పెట్టేసి ఇంటికాడ చిన్ను, బన్ను, రొట్టె, రెట్టె రకరకాలుగా పిలుచుకుంటాం మనం. ఎందుకని? ముద్దు పేరు. ఇవన్నీ కూడా ఆయనకు బిరుదులు. అందుకనే గత వారములో దేవుని వాక్యములో దహించు అగ్ని అని చూసాం మనం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాట అలా రాయబడితే ఎవరైనా బ్రతికేనా? లేదు. ఇదిగో మోషేతోటి నిర్గమాకాండములో 3వ అధ్యాయములో అక్కడ మోషేతోటి మాట్లాడుతున్నాడు. మండుచుంది, ఇదిగో అక్కడ పొద కాలిపోతుంది కానీ అక్కడ మండుతూ ఉంది కానీ ఏది కాలిపోలేదు. అయితే మోషే తీశారు. ఎవరైనా ఎవరో చదివి సహాయం చేసేలాగా ఉన్నారు? ఎవరైనా ఆ పొజిషన్లో ఉన్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మోషే, మోషే నీవు ఇక్కడికి వచ్చే ముందు నీ పాదములకున్న ఏమి ఇప్పాలంట? చెప్పులు, స్లిప్పర్స్. ఇక హిందీ అయితే నాకు రాదులేండి. ఏమి ఇప్పేసి రావాలంట?
చెప్పులను విడువము. ఎందుకన్నాడు ఆ మాట? నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైంది. నువ్వు ఎలా పడితే అలా వచ్చేస్తా కుదరదు. ఇంకా చదవండి కిందకి. మరియు ఆయన నీ తండ్రి దేవుడును. అదే మొదటిసారి, ఏమండే, అదే మొదటిసారి పరిచయం చేసుకుంటున్నాడు, ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. నేను ఎవరంటే, నువ్వు ఎలా వచ్చేస్తున్నావు, నువ్వు ఎలా పడితే అలా వస్తే కుదరదు. నీకున్న చెప్పులు వదిలిపెట్టేసి, అదిగో ఇది ఏంటి తెలుసా, నీవు నిలిచి ఉన్న స్థలము, నీవు కూర్చున్న స్థలం ఏంటి ఈరోజు? దేవుందా కాదా? ప్రార్థనా మందిరం కాదా? ఏమన్నాడండి? నా మాట కాదండి, వాక్యంతో ఆలోచన చేద్దామండి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే, ఇది మీరు ఏం చేశారు తెలుసా? దొంగలుగా చేశారు, వ్యాపార కేంద్రంగా చేశారు, దుర్వ్యాపారం చేస్తున్నారు. ఇదేంటి తెలుసా? నా ప్రజలకు ప్రార్థనా మందిరం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరి కీర్తనకారుడు అంటున్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. అంటే దేవుని మందిరములోనికి వచ్చి, దేవుని బలిపీఠము దగ్గరకు వచ్చి, నువ్వు మోకరిల్లి వినయ మనస్కుడు కలిగి, వినయముతో, విధేయతతో, భక్తితో, శ్రద్ధతో, భయభక్తులు కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు నీ కుటుంబములో శాంతికరమైన జలములను ఇస్తాడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదండి? అవునా కాదా? అయితే నువ్వు నించి ఉన్న స్థలం ఏంటి? పరిశుద్ధమైన స్థలం. ఎలా పడితే అలా రావద్దు. అయితే ఇప్పుడు నిర్గమాకాండం 3వ అధ్యాయములో మరి అది వేరే టాపిక్ కనుక, అయితే అగ్ని, అక్కడ మండుచుండేటటువంటి పొద, ఆ సందర్భం మీకు చూపిస్తే ఎంతో కొంత అర్థమవుతుందని అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడి నుంచి టాపిక్ వేరే చోటకి వెళ్ళిపోద్ది. వెళ్లకుండా మరలా మీరు వెనక్కి వచ్చేసేయండి. ఎందుకు వెనక్కి వచ్చేసేయాలంటే, ఇక్కడ ఏమంటున్నాడు? అగ్ని మధ్య నుండి మాట్లాడినను మీరు బ్రతికారు, జీవిస్తున్నారు. అయితే నేను మిమ్ములను ఏర్పాటు చేసుకున్నాను కనుక నేను మిమ్ములను కాల్చివేయకుండా ఉంటాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాటను బట్టి మరొక సందర్భములో నాకు పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ఇస్తున్నాడు. ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయములో అంటాడు కదా, నాకు వేరుగా ఉండి, చెప్పాలి మీరు ప్రతి మాట, మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. అయితే నాలో పల్లింపని తీగ సంగతి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. నాలో పల్లింపని ప్రతి తీగను తీసి పారవేయును. ఆమెన్. అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అది అక్కడి నుంచి గోడవతల పడవేయబడుతుంది. ఆ యొక్క గోడవతల ఎక్కడ పడవేయబడుతుంది? చెత్తలో పడవేయబడుతుంది, మురికి గుంట దగ్గర పడవేయబడుతుంది. అది అగ్ని చేత కాల్చివేయబడుతుంది. దాన్ని చూసినండి తెలుసా? ఆయన రక్షింప నేరకుండునట్లు ఆయన హస్తము కురచకాలేదు. నిన్ను ప్రయాసపడి నువ్వు భారం మోస్తున్న సంగతి ఆయన ఎరిగి నిన్ను పిలిచాడు. నేను నిన్ను రక్షిస్తాను. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. దేవుడు అనుగ్రహించే మహిమ మీరెవ్వరూ పొందలేకపోతున్నారు. అందుకనే 2024 సంవత్సరాల క్రితం నన్ను రక్షించిన యేసయ్య, నా జీవితాన్ని పరిశుద్ధపరిచిన యేసయ్య, నా బ్రతుకును సరైన దారిలో పెట్టిన యేసయ్య తన రక్తమును చిందించి నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచిన యేసయ్య మీకోసం రక్తము చిందించి మిమ్మును రక్షిస్తున్నాను, కాపాడుతున్నాను. మీరు నాలో అంటూ కట్టబడి నా రక్తము మీలో ప్రవహించాలి. ఆమెన్. అదే కదా అందాయన అసలు ఉద్దేశం, అదే కదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రేపొద్దన్న మన పిల్లోడు ఎవడన్నా మాట ఉన్నదనుకోండి,
ఏమంటాను చెప్పండి? తల్లులు అయితే చాలా చిత్రంగా మాట్లాడతారు. చిత్రమేముందులేండి, వారికి మనసులో ఉన్న బాధ అలాంటిది. నేను నిన్ను 9 మాసాలు మోసి కని, అంటే చెప్పండి ఒకసారి, 9 మాసాలు మోసి కని నిన్ను పెంచి పెద్ద చేస్తే ఈరోజు నన్ను నాకేం తెలదంటావు నువ్వు. ఈ మాట ఒక తల్లిగా మనకు బాధ ఉంటుంది. ఈ మాట తండ్రి అయిన దేవాతి దేవుడే బాధపడుతున్నాడు. యెషయా గ్రంథం చెప్తుంది, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము, నేను పిల్లలను కని పెంచి పెద్దవారినిగా గొప్పవారినిగా ప్రయోజకులుగా చేశాను. ఇదిగో ఐఏఎస్ IPS మరి పెద్ద డాక్టర్ల కింద మిమ్మల్ని ఏర్పాటు చేశాను. మీరు నా మాట వింటలేదు. ఆఖరికి గాడిద సొంతవాని దొడ్డు తెలుసుకొనును, ఎద్దు తన కామందు నెరుగును. ఈ ఇశ్రాయేలులకి తెలివి లేదు. నిజమేనంటారా కాదంటారా? అమ్మా పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాట మీరు వింటలేదేమో. మీ తల్లిదండ్రుల మాట వినండి. ఎందుకంటే నీ తల్లి నువ్వు భూమి మీదకి రావడానికి నిన్ను 9 మాసాలు పొట్టలో మోసింది. పొట్టలో మోసి సరైన తిండి లేకపోయినా, ఇల్లు గడవకపోయినా నిన్ను అలా మోసి నీకు ఎక్కడన్నా తక్కువైపోద్దని గెంజో కొడుగో తాగి పొట్ట నింపుకొని నీ తల్లి నిన్ను గర్భములో మోసినప్పుడు నిన్ను అలా పెంచింది, గర్భములో నిన్ను అలా చూసుకుంది. కాబట్టి ఈరోజు ఎంతెత్తున్నావు? తల్లి మాట వినండి. ఈ మాట అర్థం చేసుకుని వాక్యాన్ని కూడా మనసులో పెట్టుకోండి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపపోతే ఎఫెసీ పత్రికలు అంటున్నాడు, లోయ కాకులు. అయ్యండి, నేనేమి మీ మీద కోపంతో చెప్పట్లేదమ్మా పిల్లలారా, వాక్యంలో ఉన్న సంగతే చెప్తున్నా. ఇప్పుడు ఇది బాగానే ఉంది కదా. ఇది బాగానే ఉన్నప్పుడు ఇప్పుడు తండ్రి అయిన దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే, ఇది ఎప్పుడైనా మీ దినములలో జరిగిందా? ఈ వార్త మీరు ఎప్పుడైనా విన్నారా? నీవు అడుగుము. అయితే మీతో నేను ఎక్కడి నుంచి మాట్లాడాను? అగ్నిలో నుంచి మాట్లాడాను. నా రూపాన్ని మీరేమన్నా చూసారా? చూడలేదు. ఇప్పుడు నాకేమన్నా ఆకారం ఏదైనా ఉందా? లేదు. అదే మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఇలా రాయబడుతుంది. చెప్దామా? ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. రూపముందా? ఏమన్నా ఆకారం ఉందా? మరి ఎందుకమ్మా? ఏ రూపం లేదు. నీ మనసులో ఒక రూపాన్ని చెక్కుకున్నావు నువ్వు. ఆ రూపం దేవునిని పక్కన పెట్టేసేదిగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఆత్మదేవుడినై ఉన్నాను, ఆత్మరంగికమైన వాడను. ఈ క్షయమైపోయినటువంటి వాటిలో అక్షయుడైన దేవునిని మరచి తిరుగుతున్నామేమో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదిగో ఆయన చెప్పినటువంటి మాట ఏమని రాయబడతా ఉందంటే, ఇదిగో అగ్ని మధ్య నుండి మాటలాడుట విననట్లు మీరు మరి ఏ జనమైనను విని బ్రతికేనా? ఎవరన్నా బ్రతికారా అలాగా? అసలు ఎవడన్నా మాట్లాడా? చెప్పండి ఒకసారి నాకు. ఇవన్నీ వదిలిపెట్టి వచ్చేస్తాను మీతో పాటు నేను కూడా. ఎవడన్నా మాట్లాడాను అలాగా? జీవము గల దేవుని తప్ప మరి ఎవడూ మాట్లాడలేదు. ముందుకెళ్దామేక. మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటికీ చెప్పున ఏ దేవుడైనను, ఛాలెంజ్ ఇది, సవాల్ ఇది, బస్తీ మీద సవాల్ అంటారు చూడండి, అలాంటిది విసురుతున్నాడు. చదవండి. ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియతోనూ మహత్యముతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతుతోనూ మహాభయంకరమైన కార్యముతోనూ ఎవడ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు
ఒక జనమును తీసుకోవడానికి ప్రయత్నం చేశాడా? దగ్గరకు తీసుకున్నాడా ఎవడైనాను? ఏమండే, అర్థమైందా? సవాల్ ఇది, గొప్ప సవాల్. ఎలాంటి సవాల్ తెలుసా? మనల్నే సవాల్ విసురుతున్నాడు మనకి. మీరు అర్థం చేసుకోండి బాబు, నాయన, అయ్యా, అమ్మ, బాబు, నాయన. ఏంటంటే ఎవడైనను ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఈ ప్రజలను విడిపించడానికి ఆయన చేసిన కార్యాలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆమేన్ చెప్పండి. 10 తెగుళ్ళు, ఏమండి, 10 తెగుళ్ళు, సింపుల్గా 10 తెగుళ్ళు వలన ఆయన పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. మరి ఎర్ర సముద్రం దగ్గర అందరూ మునిగిపోయారు. ఎవరో ఐగుప్తీయులు ఇశ్రాయేలును ఆపే ప్రయత్నం చేస్తున్నాడు, ఎళ్ళనివ్వకూడదని చూస్తున్నాడు. అసలు నేను వారిని ఎన్నుకున్నాను. అయితే మీరు ఇక్కడ ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? ఉత్తునే అయితే ఎన్నుకోలేదు, వారు అడిగారు. ఆమెన్. ఎలాగ అడిగారు? వారి ప్రార్థన నేను వింటిని, వారి కన్నీటిని నేను చూచితిని. ఆమెన్ చెప్పండి. మమ్ములను రక్షించు దేవా, మమ్ములను విడిపించు దేవా, ఈ బానిస సంకెళ్ళు తెంపు దేవా. మొర్రపెట్టారా లేదా? ఆమెన్, హల్లెలూయా. వారు అడిగినప్పుడు, మొర్రపెట్టినప్పుడు బానిస బ్రతుకును ఆ సంకెళ్ళ నుంచి విడుదల చేసే కార్యక్రమమే ఐగుప్తు మీద దండయాత్ర మోషే ద్వారా. అది కాన్సెప్ట్, అది. ఆమెన్, హల్లెలూయా. అక్కడి నుంచి అరణ్యములోకి వచ్చేసిన తర్వాత ఆ యొక్క రాజు చేసిన పనులన్నీ మర్చిపోయి, ఇదిగో మాకు అన్నం లేదు, మాకు కూర లేదు, మేము ఈరోజు కూడా వెజ్జే తినాలా, మాకు సరైన మీల్ లేదు, నాన్ వెజ్ ఎక్కడా, పెద్ద ఎక్కడా, చిన్న ఎక్కడా, మంచినీళ్ళు ఉన్నాయా, లేవన్నారు. ఇవన్నిటినీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. అసలు చక్కగా దేవుడు వారి బానిస బ్రతుకులను, ఆ చితికిపోయిన జీవితాలను, నలిగిపోయిన జీవితాలను, పగిలిపోయిన జీవితాలను అస్తవ్యస్తంగా రాత్రి చెప్పుకున్నాం చూడండి. ఏంటంట? అగమ్య గోచరమైపోయింది ఆయన జీవితం. వారు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని విడిపించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కడుపు నిండిన వాడు బిర్యానీ పెడితే తింటాడా? ఏమ్మా, తింటాడా? ఆకలి వేసేవాడికి గంజి నీళ్ళు ఎలా ఉంటాయండి? అమృతం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ ఆకలితో ఉన్నారు. ఇప్పుడు మా దేవుడు మా పితరుల కాలములో మాకు వాగ్దానం చేసిన దేవుడు మమ్మలను విడిపించబోతున్నాడు, మమ్మలను రక్షించబోతున్నాడు, మమ్మలను కాపాడబోతున్నాడని నువ్వెప్పుడు వస్తావు నాయనా అని ఆశగా ఎదురు చూశాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరుస్తాడు. వచ్చాడు ఆయన వచ్చాడండి. మోషే, నువ్వు అక్కడికి వెళ్ళుము. అక్కడికి వెళ్ళడానికి ఈయన ట్రైనింగ్ ఎంత భయంకరమైన ట్రైనింగో, మిలిటరీ కంటే దారుణమైన ట్రైనింగ్ ఈయనకి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొత్తం ఎన్ని సంవత్సరాల ట్రైనింగ్ ఈయనకి? ఎన్నమ్మా? 40 సంవత్సరాలు అంటారా, 50 సంవత్సరాలు అంటారా? అక్కడేమో 40 సంవత్సరాలు, ఇక్కడ 40 సంవత్సరాలు, మొత్తం ఎంత అయింది? 80 సంవత్సరాలు. అంత ట్రైనింగ్ ఇచ్చి, అంత షార్ప్ షూటర్ అయినా, దేవుని స్తోత్రం కలుగును గాక, అంత షార్ప్ షూటర్ అయినా కానీ ఓ సామెత ఉందండి. ఏంటంట? 100 గుడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానగా పడిపోయినట్లుగా ఈ యొక్క మోషే గారు ఏమైపోయింది? ఒక్క మాట
నా ప్రజల ఇశ్రాయేలీల జనాంగము ఎదుట నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు గనుక పాలు తేనెల ప్రవహించు దేశమునకు నీవు వెళ్ళుటలేదు. అంతేనండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు ఆయన మాట్లాడేటటువంటి మాటలేండి చూడండి. ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ మహాభయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకునే ప్రయత్నము చేసినా ఎవరన్నా చేశారండి? ఏమండి? కుటుంబంలో ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు, ఆ ఇద్దరు పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఇంకో పిల్లను దత్తత తీసుకుంటారా? ఏమండి? తీసుకుంటారా? తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు? రత్నాల లాంటి బిడ్డలు ఇలా ఉన్నారో, వజ్ర వైడూర్యములతో కూడినటువంటి పిల్లలు ఇలా ఉన్నారో. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ యొక్క ప్రపంచమంతా కూడా పాపపు జీవితములో పాప భూయిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇదిగో సాతానుడు యొక్క కబంధ హస్తాల క్రింద ఉండిపోయింది, మగ్గిపోతుంది. అయితే వారెవ్వరూ కూడా దేవుని వైపు చూడలేదు. ఈ జనాంగము దేవుని వైపు చూసి దేవుణ్ణి అడిగిన వెంటనే ఆయన సమాధానమిచ్చి వీరిని ఎన్నుకుని ఏర్పాటు చేసి వీరిని రక్షించాడు. ఆ తర్వాత తరములలో యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళి రక్షణార్థం తన జీవితమును పణంగా పెట్టాడు. ఆమెన్. హల్లెలూయా. అందుకనే ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఒక జనమును ఎవరన్నా తీసుకునే ప్రయత్నం చేశారా? ఎవరైనా దత్తత తీసుకునే ప్రయత్నం చేశారా? నేను సాకుతాను, నేను పెంచుతానని, నేను వారిని కాపాడుతాను, వారిని రక్షిస్తానని ఎవరన్నా తీసుకున్నారా? తీసుకోలేదు. అది గుర్తుపెట్టుకో. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. నీకు అర్థం కావడం కోసం చెప్తున్నాడు. మరలా ముందుకెళ్ళండి. నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు విన్నావు. ఆమెన్. హల్లెలూయా. ఏమండి? తండ్రి అయిన దేవాతి దేవుడు ఎవరితోనైనా నేరుగా వచ్చి మాట్లాడా? మీరు ఆలోచన చేయండి. మీరు చదవండి, ఆలోచన చెయ్యండి. ఎక్కడైనా సరే స్వరముతోనే మాట్లాడినట్టుగా ఎక్కువ శాతం కనబడుద్ది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకని? ఇప్పుడు ఒక మంచి మాట ఏంటంటే, మొదటి ప్రారంభములో ఆదాము అవ్వలతో సహవాసం చేశాడు నేరుగా. అవునా కాదా? తర్వాత భాగాల్లోనికి వచ్చేసరికి అబ్రహామును స్వరంతోనే మాట్లాడాడు. అవునా కాదా? ఇంకా అలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళితే స్వరంతో మాట్లాడిన సందర్భాలు కనబడతాయి. అసలు మానవునికి దేవునికి ఉన్న ఆ స్నేహం, ఆ ఫ్రెండ్షిప్ ఎలాంటిది తెలుసా? అవ్వమ్మ, ఆదాము, దేవుడు ఎలా ఉన్నారు? కలిసి మెలిసి ఒకే ఇంటిలో, ఒకే తోటలో, ఒకే చెట్టు దగ్గర, ఒకే నీళ్లు. ఏమండి? రాయబడింది ఆ మాటలన్నీ. మరి అలాంటి పరిస్థితి నుంచి మానవుడు ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు.
దేవునికి దూరమైపోయి ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? నీవు నా మహిమను పోగొట్టుకున్నావు, నా మహిమను పోగొట్టుకుని పాప శయ్యముతో నువ్వు జీవిస్తున్నావు, పాప భయిష్టంగా జీవిస్తున్నావు, పాపపు స్థితిలో నువ్వు ఉన్నాం కనుక అయితే ఇప్పుడు ఆయన్ను నేరుగా కలవడానికి, నేరుగా మాట్లాడడానికి ఆస్కారం లేదు. ఆయన ఏమన్నా మాట్లాడితే వినడమే, ఆయన చూడాలనుకుంటే కష్టం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది వితండవాదం చేస్తూ ఉంటారు. దేవుడేడి చూపించు, దేవుడు నీ హృదయంలో ఉన్నాడు, సరే నీ ప్రాణం ఏది, దాన్ని తీసి చూపించగలమా? చూపించలేం. ఇప్పుడు ఇందులో కరెంట్ ఉంది, తీసి చూపించగలమా? కరెంట్ ఉంటే పనిచేస్తుంది, ప్రాణం ఉంటే మనిషి బ్రతికినట్టు, అవునా కాదా? దేవుడు ఉన్నాడు కనుకనే ఈ భూప్రపంచం ముందుకు కొనసాగింపబడతా ఉంది. ఒక్కవేళ ఆయన కోపం తెచ్చుకుంటే ఈ భూప్రపంచం స్పందించిపోతుంది, ఆగిపోద్ది, స్ట్రైక్ అయిపోద్ది, అలాగ అంతే ఆగిపోద్ది ఎక్కడిదక్కడే. ఉదాహరణ ఏంటి తెలుసా? నోవహు కాలంలో జలప్రళయం, అంతే. ప్రతిదాన్ని కూడా ప్రతి ఒక్క మాటకు మనం సరైన ఉదాహరణ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఏం జరిగింది? ఈ భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపపడెను అని ఉంది. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు సంతాపపడి బాధపడి అయ్యో అని తలదించుకున్నాడు. ఆయన చూపెప్పుడు ఎలా ఉండాలి? భూప్రపంచం మీద ఎప్పుడు కనులు తెరుస్తూ చూస్తూ ఉండాలి. అందుకే చూచుచున్న దేవుడవయ్యా, ఆమెన్, హల్లెలూయా. ఆయన చూస్తే మనం బ్రతికినట్లే. ఆయన ఎప్పుడైతే అబ్బా ఎందుకురా ఈ పరిస్థితి వచ్చింది, వీళ్ళంత ఘోరంగా తయారయ్యారేంట్రా, ఎందుకురా ఈ పరిస్థితి అని ఒక్కసారి ఆయన తన కనులు మూసుకుని తలదించుకుంటే నోవాహు కాలంలో జరిగిన జలప్రళయం దెబ్బకి ప్రపంచమంతా స్పందించిపోయింది. అంతేనండి, అవునా కాదా? అందుకనే సమయం ఉంది, దీపం ఉంది, సమయం ఉంది కనుక చక్కగా మనందరము కూడా సమాయత్తం అవ్వాలి. అందుకే ఆ మాటలు చెప్తూ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఏమని సెలవిస్తూ ఉన్నాడు? అయితే యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఇంకా చూడండి, ఇదిగో నువ్వు తెలుసుకోవడానికి నేను ఇవన్నీ చూపించాను, నీకు బోధించడానికి ఆకాశము నుండి నేను స్వరముతో నేను నీతో మాట్లాడాను. భూమి మీద తన అగ్ని నీకు చూపించినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను వింటివి. ఆయన పితరులను ప్రేమించెను గనుక వారి తర్వాతి సంతానమును ఏర్పాటు చేసుకున్నాను. ఇది ఎవరికిచ్చాడు ఈ మాట? ఏమండి, ఇశ్రాయేలీలు ప్రథమమైనటువంటి వారు వారి పితరులను మాట ప్రార్థన ఆలకించి వారి తర్వాత తరమును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ముందుకు వెళితే, నీకంటే బలమైన గొప్ప జనములు నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకు నీకు తోడుగా నుండి ఐగుప్తిలో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలకి రప్పించి తిని. కాబట్టి పైనున్న ఆకాశమందున్న క్రిందున్న భూమి యందున్న యెహోవాయే దేవుడనియు మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకము తెచ్చుకొనుము. అందుకే ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఎవరు లేరు. ఒరే బాబు నీకోసం, ఒరే బాబు నాయనా తండ్రి నా బంగారం, నీకోసం ఎవ్వరు లేరు, నీతో ఎవ్వరూ మాట్లాడరు. నేను ఈయన ఎంచుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే నీ పితరులకు నేను వాగ్దానం చేశాను. నీ పితరులకు నేను వాగ్దానం చేసిన వాగ్దానం నేను వెనక్కి తీసుకోను.
తర్వాత తరము వారికి, తర్వాత తరం వారికి నీ ఆ యొక్క వాగ్దానము ఎప్పుడు అది నిలిచి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అది నిలిచి ఉంటుంది. అయితే నీ ఒకవేళ త్రోవ తప్పేసి, నీ ఒకవేళ ఇటు అటు తిరిగేసి, నీవు ఒకవేళ గొంతులేసి, నీవు ఒకవేళ నువ్వు ఇష్టానుసారంగా తిరిగి నీవు సమయాన్ని వృధా చేసుకుంటావేమో, నీ ఇష్టం, అది నాకు తెలియదు. ఎందుకంటే నేను నీ పితరులకు వాగ్దానం చేశాను అన్న సందర్భంని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆయన ఏమంటున్నాడో చూడండి. అయితే ఇదిగో నీకంటే బలమైన గొప్ప జనములు నీ ముందర నుండి వెళ్ళగొట్టాను నేను. ఏమండే, వీళ్ళు వేగులు వారిని పంపారు, గూఢచారులను పంపారు. గూఢచారులు తెచ్చిన సమాచారాలు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఎంతెత్తున్నారో, ఏమండే, వాళ్ళు ఎంతెత్తున్నారో, ఎంత బలముందో ఒక్కొక్కటి చెయ్యి చూస్తే 100 మందిని మట్టు పెట్టగల బలం కలిగిన వారు అనుంది వాక్యాల్లో. అయితే అలాంటి వారందరినీ కూడా మీకోసం, మీకు నేను మాట ఇచ్చాను, మాట ఇచ్చిన దేవుడను మర్చిపోయేవాడను కాదు, మాట ఇచ్చిన దేవుడను మాట వెనక్కి తీసుకొని నేను. ఆమేన్, హల్లెలూయా. ఇంతకుముందు మనం అదే కదా పాడుకున్నాం మాట. ఇంతకుముందు మనం పాడిన పాట అదే. మార్పులేని దేవుడా నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు మా కొరకే. ఏ వాగ్దానాలు? మారవు. వాగ్దానం ఇచ్చాడంటే, మాట ఇచ్చాడంటే అది నెరవేరుస్తాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అందుకే దేవుడని తెలుసుకోండి. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, నేను మీకు ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తున్నాను. అందుకే రాత్రే చెప్పుకున్నాం ఏంటంటే, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయములో అంటాడు, ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చెయ్యండి, మనకు చక్కని మాట అక్కడ మనకు కనపడుతుంది. మనము రాసులైన యాజక సమూహముగా మనము ఉన్నాము అని చెప్తున్నాడు ఆయన. చూడండి ఒక్కసారి. హల్లెలూయా. తీశారా? మీకు కనబడిందా? నేనే తీసి చెప్తాను. నేనే మీకు తీసి చెప్పే ప్రయత్నం చేస్తా. హల్లెలూయా, స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. అదండి, ఎవరు మనం? రాజులైన యాజక సమూహంగా ఉంచాలని చూస్తున్నాడు ఆయన. లేదు, నేను అక్కడ కూర్చోను, నేను అక్కడ ఉండను. నువ్వు వెలిగించబడిన దీపానివి, నువ్వు ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద ఉండాలి. లేదు, మంచం కింద ఉంటాను, కొంచెం కింద ఉంటానంటే నిన్నెవడ కాపాడుతాడండి? నేను ఎన్నుకున్నది అందుకేనా నువ్వు మంచం కింద దూరతావని, కొంచెం కింద దూరతావనా? అందుకనే రాత్రి తన వాక్యంతో బయలుపరిచి మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలిగించబడినటువంటి దీపము ఇంట నుండి వారందరికీ ఎక్కడుంటుంది? దీపస్తంభం మీద ఉంటుంది. మంచం కింద ఉంటుందా? తట్ట కింద ఉంటుందా? బుట్ట కింద ఉంటుందా?
ఉండదు. అందుకనే ఆయన ఏమంటున్నాడు ఈ మాటను బట్టి, నేను వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టేసి అందులోనికి నిన్ను ప్రవేశింపజేసి వారి దేశాన్ని నీకు స్వాస్థ్యం, 38వ వచనం, వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చాను, నీకు తోడుగా ఉన్నాను, ఐగుప్తిలో మహాబలం చూపించి నేను నిన్ను వెలపలక తీసుకొచ్చాను. నిజమే కదా? అవునా కాదా? ఇప్పుడు మనల్ని ఏం చేశాడు ఆయన? ఇది ఇశ్రాయేలీయులకు తండ్రి అయిన దేవాతి దేవుడు యెహోవా అంటున్న మాట అయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనలను కూడా పిలిచాడు. ఎక్కడి నుంచి? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచాడు. ఎందుకు పిలిచాడు? తన గుణలక్షణాలు ప్రకటించాలని, తన గుణలక్షణాల గురించి సాక్ష్యం చెప్పాలని, మనం పొందుకున్న ఆశీర్వాదాలు, మేలులు, మన పాపము యొక్క జీవితాన్ని విడిచిపెట్టి ఎంత భక్తిగా ఉన్నామో ప్రచురం చెయ్యాలి, ప్రకటన చెయ్యాలి, వివరించాలి, సంతోషించి గంతులు వేయాలి. ఎందుకంటే ఏర్పరచబడిన వంశమైన వారం మనం, రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. వారి నుంచేమో బాబు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు నేటి మనకేం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. చూద్దాం, ముందుకు వెళదామేక, ముందుకు వెళదాం. వారికి ఏం చెప్తున్నాడు? వారికి ఏమంటున్నాడు? స్వాస్థ్యముగా పాలు తేనెలు ప్రవహించు దేశము. ఇప్పుడు నీకు నాకేం చెప్తున్నాడు? ఇదిగో పాలు తేనెలు ప్రవహించుమనేటటువంటి దానికంటే గొప్పది ఏంటంటే నా తండ్రి రాజ్యం. ఆమేన్. పరలోక రాజ్యం. చూద్దామా, ముందుకు వెళ్దామేక. కాబట్టి క్రింద ఉన్న భూమి అంద నేను యెహోవా దేవుడని మరొక దేవుడు లేడు, నీవు తెలుసుకుని జ్ఞాపకం చేసుకొనుము. అంతే. ఇక దీంట్లో వేరే మార్పు లేదు, ఇక వేరే ఆలోచన లేదు, ఇక వేరే ఎసులుబాటు యాక్సెస్ ఏమీ లేదు. ఇక ఫైనల్ ఒకటే మాట ఏంటంటే, ఇదిగో నేనే దేవుడను, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మిమ్మల్ని రప్పించాను, వారితో యుద్ధం చేశాను, ఆ దేశంలో ఉన్న వారిని తరిమి కొట్టేసి ఆ ప్రశాంతమైన దేశాన్ని, ఆ ప్రశాంతమైన జీవితాన్ని, ఆహ్లాదకరమైన జీవితాన్ని నీకు ఇచ్చిన వాడను నేనే. ఇది గుర్తు పెట్టుకుని, జ్ఞాపకం ఉంచుకుని, తెలుసుకుని జాగ్రత్తగా నడు. ముందుకెళ్ళండిక. మరియు నీకును నీ తర్వాత సంతానపు వారికి క్షేమం కలగాలి. నీకు యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను ఆజ్ఞలను గైకొనాలి. అంతకుముందొకడు పగపట్టగా పొరుగువాని చంపిన ఎడల ఏమండి 40 నుంచి చివరి వరకు కూడా ఏమంటాడు తెలుసా? 40 నుంచి 43వ వచనం వరకు ఆశ్రయపురాల గురించి మాట్లాడతారు. ఇది మనం నేర్చుకున్న సబ్జెక్టే, ఇది నేర్చుకున్నదే. ఆశ్రయపురాలు ఎన్ని? ఏమండి? హల్లెలూయా. 6. యోర్దాను నది అవతల ఎన్ని ఉన్నాయి? ఏమండి? ఎందుకమ్మా నా మొహం బెత్తరపో చూస్తారో? సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో ఉంది. ఆశ్రయపురాలు 6. ఆ ఆశ్రయపురాలు అయినటువంటి 6లో యోర్దాను యువతల కొంతమంది ఆగిపోయారు కదా, వారి కోసం అక్కడ ఆశ్రయపురాలు ఏర్పాటు చేయడం జరిగింది. యోర్దాను అవతల కొన్ని ఆశ్రయపురాలు ఏర్పాటు చేయింది. అది ఆశ్రయపురములను గురించి మరి చక్కని మాటలు అందులో రాయబడ్డాయి. అయితే ఇప్పుడు చివరిగా ఆయన ఏం చెప్తాడు తెలుసా? తర్వాత వచనాలలో వీటన్నిటినీ కూడా నేను ఎందుకు చేశాను, వీటన్నిటినీ తర్వాత వచనాల్లో కూడా ఇక్కడ జరిగినవి చూడండి. ఓగు రాజ్యంపై రాజులపై దండెత్తినప్పుడు వారందరినీ కూడా గెలవడం, సీహోనుపై విజయం, వారన్నీ మరి యొక్క పరిస్థితులన్నింటినీ కూడా సంపాదించి, ఆస్తులు సంపాదించి ఏం చేశాడంటే ఆయన అందరికీ కూడా పంచిపెట్టాడు.
అంటున్నాడు, వాగ్దానము చేయబడిన భూభాగములోనికి వారు వెళ్ళబోతున్నారు కనుక వాటన్నిటినీ కూడా మనము గమనించేవారిగా ఉండాలి అని మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. 35వ అధ్యాయము సంఖ్యాకాండములో ఆశ్రయపురాలు ఎక్కడి నుంచి 9వ వచనం మొదలుకొని 34వ వచనం వరకు కూడా రాయబడతా ఉన్నాయి. అయితే ఒక్కసారి 13వ వచనం నుంచి చదవండి. మీరు ఇయ్యవలసిన ఆ ఆశ్రయపురములు 6 ఆశ్రయపురములు ఉండవలెను. వాటిలో యోర్దాను యువతల 3 పురమాలు ఇవ్వాలి, కానాను దేశములో 3 పురాలు ఉండాలి. అది సంగతి. ఆశ్రయపురాల గురించి మనం నేర్చుకున్నాం కదా. ఎందుకని ఒకవేళ ఎవడైనా అన్ఫార్చునేట్లీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎవడైనా ఏదన్నా తప్పు జరిగితే, పొరపాటు జరిగితే వాడు అక్కడ ప్రజల్లో ఉండకూడదు. ప్రజల్లో ఉంటే ఏం చేస్తారు? క్షణికావేశంతో, క్షణిక కోపంతో ఆ యొక్క ప్రమాదం జరిగిందో లేదో పూర్వాపరాలు పరిశీలించుకోకుండా ఇప్పుడు అతను కొట్టేయడమో, చంపేయడమో, పొడిచేయడమో, పాతి పెట్టేయడమో జరుగుతుందని ఇక్కడ 16వ వచనం నుంచి చెప్తూ ఉన్నాడు. ఒకడు చచ్చున్నట్లు వానిని ఇనప ఆయుధముతో కొట్టువాడు నరహంతకుడు. ఆ నరహంతకుడు నిశ్చయంగా మరణశిక్ష విధింపబడాలి. మరణశిక్ష విధింపబడాలి అంటే జడ్జిమెంట్ రాకుండా, పరిశీలన చేయకుండా, పూర్వాపరాలు ఆలోచించుకోకుండా ఎలా మనం జడ్జిమెంట్ ఇవ్వగలం? అందుకే వాడు నేరుగా ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేరుగా ఆశ్రయపురములోనికి వెళ్ళి తలదాచుకోవాలి. దీని గురించి ఒక లారీ డ్రైవర్ గురించి కూడా ఉపమానం చెప్పాను. యాక్సిడెంట్ చేశాడు, అక్కడే ఉంటే, లారీ దగ్గరే ఉంటే అక్కడున్న ప్రజలందరూ ఆ లారీ డ్రైవర్ని ఏం చేస్తారో? కొట్టేయడమో, పొడిచేయడమో, ఇష్టం వచ్చినట్టు తిట్టడమో, లేకపోతే రకరకాలుగా చేస్తారు. క్షణికావేశం, క్షణిక కోపం. అందుకే ఇప్పుడు ఆడు ఎక్కడికి వెళ్ళాలి? ఆశ్రయపురం అంటే పరిగెత్తుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి లొంగిపోవాలి. లొంగిపోయిన తర్వాత అక్కడున్న ఎస్ఐ గారు, అక్కడున్న కానిస్టేబుల్స్ అందరూ ఆ యొక్క యాక్సిడెంట్ ప్రాంతానికి వెళ్ళి పూర్వాపరాలు పరిశీలించి కేసు కడతారు. ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాటలను బట్టి అయితే ఈ వ్యక్తి ఆశ్రయపురములో దాక్కున్నాడు అనుకోండి. ఇప్పుడు ఇదిగో మోషే ఎదుటకు, నాయకుల ఎదుటకు, ఇశ్రాయేలీయుల పెద్దల ఎదుటకు వాడిని తీసుకొచ్చి పూర్వాపరాలు పరిశీలించిన మీదట అప్పుడు తీర్పు విడుదల కావాలి. ఆమెన్. అది సంగతి. అయితే ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి ప్రతి మాట కూడా చాలా విలువైనవి, శ్రేష్టమైనవి, ప్రశస్తమైనవి. అయితే నేను ముగించేస్తున్నాను. అందరూ నా వైపు చూసే ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు ఈ చివరిగా మనము ఎన్ని విషయాలు నేర్చుకున్నాం అంటే, ఏర్పరచబడినటువంటి జాతిగా, ఒక వర్గముగా, ఒక తండాగా, ఒక గ్రూపుగా వీరిని ఎన్నుకున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఎన్నుకుని వారికి ఏం నేర్పిస్తున్నాడు? నేను అగ్నిలో నుంచి మాట్లాడాను, మీకోసం నేనేం చేశానో అని చెప్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. అంతే కదా, అంతే కదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణ చెప్తా, చిన్న మాట. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ లల్లి నాకు ఎదురుగా కూర్చుంది. ఇలా చూడండి ఒకసారి. లల్లి డబ్బులు అవసరమైనవి నాకు, ఒక 100-200 అడగగానే ఇచ్చింది. ఇచ్చినప్పుడు నేను తీసుకుని ఖర్చు పెట్టుకున్నాను, నా పని జరిగించుకున్నాను. జరిగించుకున్న తర్వాత నేను మరలా తిరిగి ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? ఇచ్చేటప్పుడు అమ్మా నువ్వు ఇచ్చావు, ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆమెన్. అది అయితే ఇప్పుడు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఆయన ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఏంటంటే మీ పితరుల యొక్క ప్రార్థన నేను విని, నేను మీకు మీ పితరులతో చేసిన వాగ్దానము నేటి వరకు ఉంచాను, నేను వెనక్కి తీసుకోలేదు. అయితే మీకోసం ఎన్ని గొప్ప కార్యాలు చేశానో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుని, నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే, నేనే దేవుడు నన్ను తెలుసుకుని, నన్ను జ్ఞాపకం ఉంచుకుని, నన్ను మదిలో పెట్టుకుని, నా స్థానం నాకుంచి నన్ను గణపరచు.
గణపరచు. ఎందుకు గణపరచాలి? నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు, నువ్వు సమాజంలో వర్ధిల్లుతావు. ఆమెన్. నువ్వు సమాజంలో వర్ధిల్లాలంటే తల్లిని ప్రేమిస్తే సరిపోదు, తండ్రిని ప్రేమిస్తే సరిపోదు, అన్నదమ్ములను ప్రేమిస్తే సరిపోదు, ఈ లోకములో ధర్మ కార్యాలు చేస్తే సరిపోదు. నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి? నీవు నన్ను వెంబడించు, నన్ను నీవు జ్ఞాపకం ఉంచుకో, నన్ను గణపరిచే వారిగా మీరు ఉండాలి. నేను ఎన్నో మీకోసం చేశాను. ఇదిగో మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ కొరకు ఒక మాట, మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో. దేవుని స్తోత్రం. ఆమేన్. మీరేం చేయాలి? జ్ఞాపకము చేసుకొనుడి. ఏం చేసుకోమన్నాడు? జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈరోజు మనకెన్ని చేశాడు ఆయన? దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు రక్తము చేత కడగబడిన వారులారా, నేను క్రైస్తవుని అని చెప్పుకుని తిరిగే వారులారా, మీ కొరకు ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో. ఇశ్రాయేలులకు ఎన్నో గొప్ప కార్యాలు చేసి నేనే నిజమని తెలుసుకోండి, నేనే సత్యమని తెలుసుకోండి. ఈరోజు ఎంతమంది తెలుసుకుంటున్నారో, ఎంతమంది నమ్మకంగా ఉంటున్నారో, ఎంతమంది ప్రభువును గణపరుస్తున్నారో, ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారో అని ఒక్కసారి సంఘమైనటువంటి మనమందరము కూడా ప్రశ్న వేసుకుంటే చక్కని ఆన్సర్ ఆయన బయలుపరుస్తాడు. అవునంటారా కాదంటారా? నిజమే. దేవుని స్తోత్రం కలుగునుగా. అవును, నిజమే. నేను నా జీవితంలో నేను చచ్చిపోవాలి, నేను అసలు బతికి ఉండకూడదు. అయినప్పటికీ ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఆయన నా కోసం తన ప్రాణం పెట్టి నన్ను రక్షించి నన్ను కాపాడి నా జీవితంలో, నా బ్రతుకులో నన్ను మర్చిపోవలసినటువంటి పరిస్థితి అయినప్పటికీ నన్ను మర్చిపోకుండా నన్ను గుర్తుపెట్టుకుని నా కోసం ఎన్నో కార్యాలు, అద్భుతాలు చేశాడు దేవుడు. నేను మర్చిపోతున్నానా? గుర్తుంచుకుంటున్నానా? నేను మర్చిపోయి తిరుగుతున్నానా? గుర్తుంచుకుని దేవుణ్ణి మహిమపరుస్తున్నానా? దేవుణ్ణి ఘనపరుస్తున్నానా అని మనము ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఒక మంచి ఆన్సర్ మనకు వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కని మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు, మీరు మమ్మల్ని బలపరిచారు, మీరు మాకు శక్తినిచ్చారు, మీరు మాకు బలాన్ని ప్రసాదించారు. నీకు స్తోత్రాలు. నువ్వు మార్పు లేని వాడవై నువ్వు ఉన్నావు. మాట ఇచ్చి నెరవేర్చేవాడవు నీవే. మారని వాగ్దానాలు మా కొరకు దాచిపెట్టావు. ఎన్నో గొప్ప కార్యాలు చేశావు. నేను మర్చిపోయేవాడిగా ఉండకూడదు, నేను తిని మత్తుడు నవ్వకూడదు, నిన్ను గణపరిచేవారిగా ఉండాలి, నిన్ను స్తుతించేవారిగా ఉండాలి. ఎందుకంటే నేను దీర్ఘాయుష్మంతున్నవ్వాలి. నేను అనేక జనములకు, పిల్లలకు తండ్రిగా, తల్లిగా నేను ఉండాలి. నాయన నన్ను బలపరచండి, నన్ను స్థిరపరచండి. మార్పులేని దేవుడా నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని, మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని ఎరిగియున్నానయా, నీకేది అసాధ్యము కాదని.
తెలుసుకొన్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని, ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకొన్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని.